ఉమ్మడి కోటమి ఐక్యత, ఉమ్మడి కోటమి ఐక్యత. మరి ఈ రోజున భారతదేశం అంతా ఎందుకు ఆందోళన చెందుతున్నది ఒక విషయం గుర్తిస్తే, మరి మనందరికీ మహాదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు మీద మీకు అందరికి కూడా తెలుసు. ఎంత అత్య దారుణం అంటే, మన మహాప్రసాదం సేకరించే దానిలో కల్తీ జరిగి యావత్ ప్రపంచాన్ని దిగ్బాధిపరిచేదాకా గత ప్రభుత్వం చేసిన మోసం దగా కూడా మనందరూ కూడా గుర్తిరగాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా, హిందూ సోదరులందరూ కూడా ఇలాంటి దారుణాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. మనకెందుకులేని మనం ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున చాలా భారీగా మన హిందూ ఐక్యత దెబ్బతింటుంది. కాబట్టి సోదరులారా, ఇలాంటి దారుణాలని మన అందరూ కూడా ప్రశ్నించాలి. రోడ్ల మీదకి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష అయితే ఏదైతే చేస్తారో ప్రాయశ్చిత్త దీక్ష అందరూ కూడా మద్దతు పలకాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ నాయకుడు మోదీ గారికి కూడా మనందరం కూడా సహకారం అందించాలి. అలాగే ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని పట్టించిన మన కాళ్ళ వై ప్రెసిడెంట్ గారు రామాంజనేయ గారి ఇక్కడికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా జుత్తికి నారాజు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా బీజేపీ కోన రామతి మా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు